జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను కార్లోనే వెయిట్ చేస్తాను. మీరు విష్ చేసి వచ్చేయండి. ఆ, బయట లోన్లీగా ఉండడం ఎందుకు చెప్పు. లోపల నా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను రా. రా పదావని ప్లీజ్. రావని, నువ్వు ఇక్కడ కూర్చోనుండు, నేను వెళ్ళి మా బాస్ని పలకరించి వస్తాను. మ్. హాయ్ గైస్. హాయ్. సింగిల్గా వచ్చావేంటి? వేర్ ఈజ్ యువర్ వైఫ్? నేను కాల్ చేసినప్పుడు వైఫ్తోనే బయలుదేరానని చెప్పావు కదా. మమ్మల్ని చూడు, మేమంతా మా హస్బెండ్స్తో వచ్చాం, వీళ్ళంతా వాళ్ళ వైఫ్స్తో వచ్చారు. మాట్లాడవేం రాదా? అయితే ఈరోజు నువ్వు ప్రమోషన్ అనే గోల్డెన్ ఛాన్స్ని మిస్ అయినట్టే. నో సార్, జాబ్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ లూజర్గా గివప్ ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను కూడా నా వైఫ్తోనే వచ్చాను. గుడ్, బట్ వేర్ ఇస్ షీ? అక్కడుంది సార్. వావ్, షీ సో క్యూట్. వెరీ ఇన్నోసెంట్లా ఉంది. అక్కడే కూర్చోపెట్టావేంటి? మాకు ఇంట్రడ్యూస్ చేయవా? యాక్చువల్లీ తను ఇలాంటి పార్టీలకు చాలా దూరంగా ఉంటుంది. అందుకే తను ఎక్కువగా బయటకు రాదు. ఈరోజు చాలా ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. కొంచెం టైం ఇవ్వండి, తర్వాత మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. కాస్త హెసిటేషన్ తగ్గాక తనకి అట్మాస్ఫియర్ అలవాటు అవుతుందిలే. కుడికన్ను ఇంకా ఎందుకు అదురుతూనే ఉంది? అన్నీ కలిసి వచ్చుంటే ఈ నరసింహంగాడి లైఫ్ వేరేలా ఉండేది. ఇలా క్యాటరింగ్ బాయ్గా పనికి రావాల్సిన కర్మ ఉండేది కాదు. నా మరదలు పెద్ద దెబ్బ కొట్టింది. ఏమవుదాం అనుకున్నావేంటి? హీరో అవుదామని ఉండేది. కనీసం హీరో దగ్గర టచ్ అప్ బాయ్ని కూడా కాలేకపోయాను. చాలా కళ్ళున్నాయి నీ దగ్గర. బాబాయ్ అది సరే కానీ ఫంక్షన్ అయిన వెంటనే నా రెమ్యూనరేషన్ నాకు ఇచ్చేస్తారా? రెమ్యునరేషనా? అదేలే, సినిమా భాషలో చెప్పానంతే. మంచిగా మందేసి ఇంటికి పోవాలి. ఇచ్చేస్తానులే. ఆ విషయం గురించి నువ్వేం కంగారు పడకు. ఫంక్షన్లో మాత్రం కొంచెం కుదురుగా ఉండు. అసలే అది విఐపీల ఫంక్షన్. అవును, ఇంతకీ ఏం ఫంక్షన్ అది? ఒక బిజినెస్ కంపెనీకి సంబంధించిన ఫంక్షన్లే. ఓ, ఈసారి మాకు ఆర్డర్ వచ్చింది. మంచి పేరు తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి. ఆ ఫంక్షన్లో మనకు కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంటే బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడే ఏదో ఒక మ్యాటర్ సెట్ చేస్తాడులే. ఏంటి టెన్షన్గా కనపడుతున్నావు? బాస్ ఎవరెవరికి ఎలాంటి ప్రమోషన్స్ ఇస్తారా అని కొంచెం టెన్షన్ అంతే. నీ టెన్షన్ సంగతి అటుంచి, ఇప్పటికైనా మీ మిస్సెస్ని మాకు పరిచయం చేయొచ్చు కదా. ఆ, కాసేపు ఆగమని చెప్పాను కదా. పోనీ మేమెళ్ళి పరిచయం చేసుకోమా? వద్దొద్దు, తను బాగా బిడియం గల మనిషి. తొందరగా ఎవరితో అడ్జస్ట్ కాలేదు. అందుకే తను ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆయన ఇంకా ఆఫీస్లోనే ఉన్నారో లేదంటే ఇంటికి వెళ్ళిపోయారు.
శ్రీ, అమ్మా, ఇంత లేట్ అయిందేంటి? పెండింగ్ వర్క్స్ క్లియర్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందమ్మా. సరే ఫ్రెష్ అప్ అయ్యరా. సరే నాన్న. మావయ్య వెనుక తోకలా ఆ అవని వస్తుంది కదా, అవని కనిపించలేదేంటి? కలిసి రావచ్చు, కాకపోతే ప్రెజెంట్ ఇంట్లో సిట్యుయేషన్స్ బాలేవు కదా, అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి రమ్మని చెప్పుంటాడు. నువ్వన్నదే కరెక్ట్. ఒకవేళ అవని రూమ్లో ఏమైనా ఉందా? అవని, అవని, అవని. అమ్మా, ఏంటి శ్రీ? అవని లేదేంటి? నాకేం తెలుసురా? ఆఫీసుకు తీసుకెళ్ళడం, ఆఫీసు నుంచి తీసుకురావడం నీ డ్యూటీనే కదా, ఇంట్లో వాళ్ళని అడుగుతావేంటి? రెగ్యులర్గా గేట్ బయట ఆవిడ్ని వదిలి 5 నిమిషాల గ్యాప్లో రమ్మని చెప్తుంటావు కదా, ఇప్పుడు ఆ స్కీమ్ వదిలేశారా? సీరియస్ టైంలో సెటైర్ లేకపోతున్నా. నీ ఆఫీస్లోనే పనిచేస్తున్న మనిషి గురించి నీకు తెలియకుండా ఉంటుందా మావయ్య? తను బయలుదేరిన విషయం నీకు తెలిసే ఉంటుంది కదా. నాకు లేట్ అవుతుందని చెప్పి ముందుగానే పంపించేశాను. ఇంకా రాకపోవటం ఏంటి? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏదో సొంత మనిషి అయినట్టు అంతలా కంగారు పడిపోతున్నావేంటి? అర్థం లేకుండా మాట్లాడుకోదినా. ఎప్పుడూ లేంది ఇంత రాత్రైనా రాకపోవడమేంటి? ఎక్కడుండుంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.